ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజుల్లో ఎవరేమైపోతే నాకేంటి, నేనే నా బిజీ లైఫ్ లో ఉన్నానంటూ చాలా మంది ఆలోచిస్తుంటారు. కానీ దానికి భిన్నంగా విజయనగరం జిల్లాలో చాలా రోజులుగా చూస్తున్నాం. కోలా సింహాచలం అనే వ్యక్తి ఆర్టీసీలో డ్రైవర్ గా విధులు నిర్వహిస్తున్నారు. రోడ్డు ప్రమాదాలని నివారించాలనే ఆలోచనతో టైం దొరికినప్పుడంతా కూడా రోడ్డు మీద వెళ్లే వారికి సూచనలు సలహాలు ఇస్తూ, బాబు వేగంగా వెళ్ళొద్దు, వేగంగా వెళ్ళడం వల్ల మీ కుటుంబంలోని చాలా నష్టాలు వాటిల్లుతాయి, అనుకోని ప్రమాదం జరిగిందంటే కుటుంబ సభ్యులు చాలా బాధపడాల్సి వస్తుందని సామాజిక సేవ కార్యక్రమం చూస్తూ అందరితో కూడా శభాష్ అనిపించుకుంటున్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నేను చాలా రోజులుగా చూస్తున్నాను ఈ ప్లకార్డులు పట్టుకొని ఇక్కడే ఉంటారు. అసలు ఏంటి మీ ఆలోచన ఏంటి, దేనికోసం? నా పేరు కోల సంవత్సరం అమ్మ. మాది విజయనగరం జిల్లా నెల్లిమల్ మండలం. మా ఊరు ఉమ్మి సత్యవాడ పక్కన జోగరాపేట గ్రామం మాది. నేను చిన్నప్పటి నుంచి డ్రైవింగ్ చేసుకుని నేర్చుకుంటూ ప్రమాదాలని ఎలా కాపాడాలి ఏంటి అనేది ఆలోచన కొన్ని సంవత్సరాల పోయిన తెలిసి వచ్చింది. వాళ్ళని ఆపద కాపాడిన తర్వాత వాళ్ళు ఇచ్చిన థ్యాంక్స్ అని బరోబర్ చూసి నాకు ఇంకా ఇంట్రెస్ట్ పెరిగింది. ఈ అవగాహన ఇచ్చి చూస్తుంటే ఇప్పుడు రోడ్డు ప్రమాదాలు ఎక్కువైపోయాయి. దీని గురించి ఆలోచిస్తూ ఈ రోడ్డు ప్రమాదాలు ఆపాలనే ఆలోచనతోనే ఈ ప్రాజెక్ట్ తయారు చేశాను. ఇది చిరంజీవి గారు అభిమాని, చిరంజీవి గారి ఆస్తుల మీద నేను పెరుగుతున్నాను. ఆయన రక్త బ్లడ్ బ్యాండ్ ఐజ్ బ్యాండ్ చేశారు. కొంతమంది నిజ స్వరూపంలో నేను చూశాను. మా డ్రైవర్ ఒక అతను యాక్సిడెంట్ అయితే పూనాలో అక్కడ ఎవరు బ్లాంక్ లేదా లేకపోతే చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ నుంచి రాజేంద్ర రోడ్ లైన్స్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ ఆయన సొంతంగా కారు ఇచ్చి పంపించి తీసుకోరు. ఆయన కాపాడాడు తెలిసింది. ఆయన శక్తి ఇప్పుడు మాజీ కేంద్ర మంత్రి అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారి ఆలోచనకి తగ్గట్టుగా అంటే ఏదైనా సామాజిక సేవా కార్యక్రమం చేయాలని ఆలోచన అప్పుడు వచ్చిందండి? లేదు, మొదటి నుంచి రాలేదు. కొన్ని సందర్భాల్లో ఆయన వ్యక్తిగతం చూస్తుంటే ఆయన చూసి నవ్వుతుంటే పలకరిస్తూ ఆప్యాయతం పలకరిస్తూ అంతరం ఆయన ఒక మంచి ముత్యం అమ్మ. మంచి ముత్యంలో ఒకటి నేను తోవ ఎన్నుకున్నాను. ఆ తోవలో ప్రమాదాలు ఎలా ఆపాలనేది ఆలోచించాను. కానీ ముఖ్యంగా ఎందుకంటే పేద ప్రజలు రోడ్డు పడిపోయారు, వాళ్ళు ఆస్తులు అమ్ముకున్న పరిస్థితి అయిపోయారు. నా తోటి స్నేహితులు డ్రైవర్లు కూడా ఇద్దరు బయట పడిపోయారు. ఆ భావస్థతో ఇలాంటి ప్రమాదం జరగకూడదు అని ఉండదని నా కోరిక. పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో చెప్పారు, ఆయన తప్పు చేస్తే శిక్ష అనుభవించుకోవాలి, తప్పదు శిక్ష అనుభవించుకుని వెళ్ళాలి అన్నారు. కానీ సార్ ఇక్కడ తప్పు చేస్తే యువతలాంటి ప్రాణం పోతే అవతలాంటి ప్రాణం పోతే ఆ తప్పు జరగకుండా ఉండమే నా బాధ్యత. నేను ప్రతి కలెక్టర్లకి ప్రతి ఎస్పీలకి తిరుగుతున్నా చేస్తున్నాను. కానీ నాకు అవగాహన సదస్సు చెప్తున్నారు. కానీ నాకు ప్రభుత్వం వారు స్పందన వస్తే నేను ఏ విధంగా మార్పులు చేయడం చేస్తాను. నాకు ఆలోచన ఉంది. అది చిరంజీవి వారు తప్ప సాధ్యమవుతాను ఒక ఆలోచనతో ముందుకు వచ్చాను. ఇప్పుడు అంటే మీరు యాక్చువల్లీ ఎక్కడండి డ్యూటీ చేస్తున్నారు? నేను విజయనగరం డిపోలో ఆర్టీసీ పనిచేస్తున్నానమ్మా. ఆర్టీసీ డ్రైవర్ అంటే కంపల్సరీగా వీక్ అంతా కూడా డ్యూటీ, వీక్ ఆఫ్ లోనే ఏదో కొంత రెస్ట్ దొరుకుతుంది. ఇంట్లో చాలా పనులు ఉంటాయి. కానీ అది మాని ఇంతలాగా ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం రోడ్ యాక్సిడెంట్స్ అవన్నీ నివారించాలనే ఆలోచన ఎందుకంటే ఎవరిని స్ఫూర్తిగా తీసుకున్నారు? మా అన్నయ్య చిరంజీవి గారు గుర్తు చూసుకున్నాను. కానీ ఇక్కడ రఘు కాలేజ్ దగ్గర నా బస్సు అడ్డం పెట్టాను. ఒక ధాన్యం చేస్తున్న మిషన్ ముందు డ్రైవరు తాగిస్తున్నాడు, వెనక్కి లాక్ కొట్టుకొస్తున్నారు. ఆ బండి సలపాలేదు. ఒక అమ్మాయి రోడ్డు మీద నిలబడేది, చనిపోద్దనే ఉద్దేశంతోనే ఆ డ్రైవర్ క్యాకులేస్తున్నాడు. ముందు డ్రైవర్ ఆపలే, మందు తాగిస్తున్నాడు. బండి ఇసిరిసి రోడ్ అడ్డం బండి పెట్టేసాను. బండి వేస్తే ఈ డ్రైవర్ ఏం చేసిన ముందు తాగి ఉన్నాడు, చనిపోతాననే ఉద్దేశం వల్ల రఘు కాలేజ్ గోడ ఎక్కించాడు. బస్సు ఆ బండి తిరపడింది. ఆ బండి మీద ఈ బండి కూడా ఎక్కింది. కానీ ఎవరికి ఏం అవ్వలేదు. ఈ అమ్మాయి సురక్షణ ఉంది. ఆ వీళ్ళ క్లయింటర్కి కాలు ప్యాచర్ అయింది. కానీ కొంతమంది సేవ్ చేశారు. అప్పుడు లేడీస్ అయినా జెంట్స్ అయినా ఒకరు వచ్చి నన్ను హద్దుకుంటే అప్పుడు అనిపించింది మా అన్నయ్యగా చెప్పిన సూత్రం ఇది, దీనివల్ల ఇంక ముందుకు వెళ్ళాలనే ఆలోచనతోనే ప్రయత్నం చేస్తున్నాను. ఇది ఒకటి, ఇది చాలా మంది ప్రాణం కాపాడడం ఒకటి కాదు. చెప్తాను, త్వరగా చెప్తాను. మా అన్నయ్య కలిసినంత అన్ని విషయాలు చెప్తాను. కానీ ప్రమాదాలు అరికట్టాలంటే ఓన్లీ మెగాస్టార్ తప్ప ఎవరు కాదని సాధ్యం నిరూపించడం ముందుకు వచ్చాను మేడం. ఒకనొక సందర్భంలో ఒక యాక్సిడెంట్ కారణంగా కల్లారా చూశాను. ఒక యాక్సిడెంట్ ని నివారించినప్పుడు వాళ్ళు వచ్చి నాకు స్పెషల్ గా థ్యాంక్స్ చెప్పినప్పుడు అప్పుడు వచ్చింది. సో నేను చేసిన మంచి పని వల్ల ఒకరికి ఇంత మేలు జరిగిందంటే ఇలాంటి రోడ్డు యాక్సిడెంట్స్ జరగకుండా ఉంటే ఇంకెన్ని కుటుంబాల్లో వెలుగులు ఉంటాయి కదా. ఒక రోడ్డు యాక్సిడెంట్ కారణంగా కుటుంబ పెద్ద దూరం అయితే ఆ కుటుంబం ఎన్ని బాధలు పడుతుందో నేను కల్లారా చూశాను. నా తోటి డ్రైవర్స్ కూడా చాలా మంది
పడ్డ కష్టాల్ని నేను వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి మరి పరామర్శించినప్పుడు తెలుసుకున్నాను. సో అందుకోసం మెయిన్ ప్రధాన రహదారిలో వీకెండ్ వచ్చినప్పుడంతా, తనకి వీక్ ఆఫ్ వచ్చినప్పుడంతా కూడా రోడ్ యాక్సిడెంట్స్ జరగకుండా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తూ నలుగురికి అవగాహన కల్పిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్తున్నారు ఆయన. సో ఆయన ఆశయాలు కూడా నెరవేరాలి. మెగాస్టార్ చిరంజీవి గారిని కలిసి ఆయన ద్వారా రోడ్ యాక్సిడెంట్స్ ని నివారించడానికి కొన్ని అవేర్నెస్ కార్యక్రమాలు కూడా చెయ్యాలి అనే ఆయన ఆలోచన కూడా మనందరం స్వాగతిద్దాం. పరిస్థితి ఇది. కెమెరా పర్సన్ బాలకిషోర్ తో పద్మ, సుమన్ టీవీ, విజయనగరం.